దొరుకుతుందని సునీత విలియమ్స్ చెప్పారు. అలాగే వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే ఎన్నో మిషన్లకు సహాయపడ్డారు. మెయింటెనెన్స్ తో పాటు పలు ప్రయోగాలు చేపట్టారు. స్పేస్ వాకులు కూడా నిర్వహించారు. బుచ్ తన రోజువారీ కార్యక్రమాలను 4 గంటల 30 నిమిషాలకు మొదలు పెడితే సునీత విలియమ్స్ 6 గంటల 30 నిమిషాలకు తన రోజును ప్రారంభించేవారు. స్పేస్ స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండాల్సి వచ్చినప్పుడు ఎముకలు బలహీనపడే పరిస్థితిని తట్టుకునేందుకు ప్రతిరోజు 2 గంటలు ఎక్సర్సైజులు చేయాలి. తాము రోజు 2 గంటలు లేదా అంతకు మించి ఎక్సర్సైజులు చేసినట్లు ఈ ఇద్దరు వ్యోమగాములు చెప్పారు. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ను కూడా వాడతారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు వారితో ఉన్న మరో ఇద్దరు అమెరికన్లు డాన్ పెటిట్, నిక్ హెగ్లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని పొందారు. హ్యూస్టన్లోని